స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో మీరు వాట్ ఈజ్ వేరియబుల్స్, వాట్ ఈజ్ లిటరల్స్ తెలుసుకున్నారు. విచ్ వాల్యూ కెన్ బి చేంజ్ ఆన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈస్ కాల్డ్ వేరియబుల్ అంటారు. విచ్ వాల్యూ కెనాట్ బి చేంజ్ ఆన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఈస్ కాల్డ్ లిటరల్ అని అంటాం. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినాక వాల్యూ అనేది మనం చేంజ్ చేయగలిగితే వాటిని వేరియబుల్స్ అంటారు. సో ఫిక్స్డ్ ఫార్మాట్ లో ఉంటే వాటిని లిటరల్స్ అని అంటాం. సో లిటరల్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ ఇంటీజర్ లిటరల్, క్యారెక్టర్ లిటరల్, స్ట్రింగ్ లిటరల్, float literal. Integer literal consists of numbers like 0 to 9. Character literals consist of characters. String literals consist of strings. Float literals consist of decimal points. అంటే ఇప్పుడు a is equal to 9, it is called integer literal. a is equal to b, it is called character literal. A is equal to happy string, so it is called string literal. A is equal to 2.5, so it is called float literal అని అంటారు. Next one, keywords. So keywords are the predefined words. They are already existing in Python library. Python library లో ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉన్న అంటే ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ నే ఇక్కడ కీవర్డ్స్ అని అంటారు. జనరల్ గా అన్ని లాంగ్వేజెస్ లోనూ కీవర్డ్స్ ఉంటాయి. మన సి లాంగ్వేజ్ లో అయితే 32 కీవర్డ్స్ ఉంటాయి. సో మరి పైథాన్ లో అయితే వర్షన్ బట్టి 33 కీవర్డ్స్ మనం చూడొచ్చు. జనరల్ గా మీరు వేరియబుల్ డిఫైన్ చేయాలి అంటే వేరియబుల్ క్రియేట్ చేయాలి అంటే కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. సో వేరియబుల్ రూల్స్ చూద్దాం. మస్ట్ అండ్ షుడ్ గా మీరు వేరియబుల్ డిఫైన్ చేసేటప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఆల్ఫాబెటే ఉంచాలి. ఆ తర్వాత నంబర్స్, సో సింబల్స్ ఏవైనా నోట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం ఆల్ఫాబెటే ఉండాలి. సెకండ్ రూల్ ఏంటంటే, సో వేరియబుల్ డెఫినేషన్స్ లో బ్లాంక్ స్పేసెస్ ఉండకూడదు. లైక్ స్టూడెంట్ నేమ్ మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు. ఒకవేళ స్పేస్ ఇవ్వాల్సి వస్తే మీరు అండర్ స్కోర్ సింబల్ ని యూజ్ చేయొచ్చు. అలాగే సింబల్స్ యూజ్ చేయకూడదు. వేరియబుల్స్ రాసేటప్పుడు అంటే డేటాకి నేమ్స్ రాసేటప్పుడు మీరు సింబల్స్ ని అక్కడ యూజ్ చేయకూడదు. అలాగే కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. జనరల్ గా పైథాన్ లైబ్రరీలో సో సమ్ 30 కీవర్డ్స్ ఉంటాయి, లైక్ ఇంట్, డిఎఫ్, క్లాస్, సో మెనీ. ఇలాంటి కీవర్డ్స్ ని మళ్ళీ యాజ్ ఏ వేరియబుల్ గా డిఫైన్ చేయకూడదు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ఆపరేటర్? ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్. ఇట్ ఆపరేట్ 2 operands. For example, a plus b. Here plus is a operator, ab are the operands అంటాం. సో వెరీ సింపుల్, ఆపరేటర్ ఈజ్ ఏ సింబల్. లైక్ ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్ అవుతుంది, ఏబి అనేటివి ఆపరెంట్స్ అవుతాయి. సో పైథాన్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. వన్ బై వన్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లైక్ ప్లస్, మైనస్, ఆస్ట్రిక్, స్లాష్, పర్సెంటేజ్. ఇలాంటి వాటిని అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. వీటిని దేనికి యూజ్ చేస్తారో మీకు బాగా తెలుసు. ప్లస్ ఫర్ అడిషన్, మైనస్ ఫర్ సబ్ట్రాక్షన్, ఆస్ట్రిక్ ఫర్ మల్టిప్లికేషన్, స్లాష్ ఫర్ డివిజన్ అండ్ పర్సెంటేజ్ ఫర్ మాడ్యులర్. సో అలాగే రిలేషనల్ ఆపరేటర్స్. నెంబర్ 2, రిలేషనల్ ఆపరేటర్స్ లైక్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. వీటిని రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. లైక్ ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ వాల్యూ వై కన్నా తక్కువ. ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ వాల్యూ వై కన్నా ఎక్కువ. ఇలా 2 ఆపరెంట్స్ యొక్క రిలేషన్ తెలపడానికి రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ అవుతాయి. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అండ్, ఆర్, నాట్ అంటారు.
టూ ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్. టూ ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయితే అండ్ అనే ఆపరేటర్ ప్రకారం ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుంది, అదర్వైజ్ ఫాల్స్ అవుతుంది. ఆర్ ఆర్ అంటే ట్రూ, ఎనీ వన్ ఎక్స్ప్రెషన్ ట్రూ ఉన్నా కూడా ఎక్స్ప్రెషన్ ట్రూ వస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ అవుతుంది. నాట్ అంటే రివర్స్ సిస్టమ్, కండిషన్ ట్రూ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ వస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ట్రూ స్టేట్మెంట్ వస్తుంది. అంటే అండ్ అంటే టూ ఎక్స్ప్రెషన్స్ ట్రూ అవ్వాల్సి ఉంటుంది. ఆర్ అంటే ఎనీ వన్ ఎక్స్ప్రెషన్ ట్రూ అవ్వాల్సి ఉంటుంది. నాట్ అంటే ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్స్ లైక్ ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, asterisk ఈక్వల్, స్లాష్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ 10, x వాల్యూ ఎంత 10. s వాల్యూని అసైన్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్స్ ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం. ప్లస్ ఈక్వల్ అంటే మేబీ x ఈక్వల్ టు x ప్లస్ y అవుతుంది. ప్లస్ ఈక్వల్ అన్నాడు అంటే అడిషన్ అయ్యి తర్వాత అసైన్ అవుతుంది. యాజ్ యూజువల్ సబ్స్ట్రాక్షన్ అయ్యి అసైన్ అవుతుంది, మల్టిప్లై అయ్యి అసైన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ డేటాస్ ని మ్యానిపులేట్ చేయడానికి బిట్ వైజ్ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తారు. లైక్ బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్